బ్రహ్మచారిగా ఉన్నవాడిని ఎవరైనా ఒక దశలో ఎలా ఉంటాడంటే అతను ఎలా ఆలోచిస్తాడంటే నా ఒక్కడికింత ఎందుకు పని లేక, నా ఒక్కడికింత ఎందుకు అని నలుగురితో సర్దుకుంటాడు. ఏదో ఒక రూమ్లో ఉంటాడు, ఏదో 4 జతల బట్టలు చాలే అనుకుంటాడు. బ్రహ్మచారులు సాధారణంగా కాలేజీ చదివేవాళ్ళు నగరాలకు వెళ్ళి గదుల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎంత సామరస్యంగా ఉంటారో చూడండి. మన అబ్బాయిలే నలుగురు కలిసి ఉంటారు. ఎవడి బట్టలు ఎవడు తొడుక్కుంటాడో తెలియదు, ఎవడి చెప్పులు ఎవడు వేసుకుంటాడో తెలియదు. అసలు అక్కడ దండం మీద ఉన్నవి వేసుకెళ్ళిపోతాడు. ఏమిట్రా అవి వేసుకున్నామంటే అక్కడ ఉంది వేసుకున్నానంటాడు అంతే. అంత స్నేహంతో ఉంటారని ఆశ్చర్యంగా. ఎక్కడ పొరపచ్చాలు ఉండవండి. అందులో కుల భేదాలు ఉంటాయి, మత భేదాలు ఉంటాయి, ఆర్థిక భేదాలు ఉంటాయి. ఏది పట్టించుకోరండి. స్నేహం అంతే. మా ఫ్రెండ్ అదే. అందులో ఒక్కడికి మీరు పెళ్లి చేయండి, వాడు మొత్తం బయటకు వచ్చాక ఇక మొత్తం భార్యే 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 అంతే. ఇక మొత్తం ఈ 3 ఫ్రెండ్స్ని మర్చిపోతాడు. ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వాడికి పలికితే పలుకుతాడు, లేకపోతే లేదు. పొరపాటున భార్య మాత్రం మిస్డ్ ఇచ్చిందంటే గుర్రం వేసుకెళ్ళిపోతాడు అని చెప్పి. అందులో కొత్తగా పెళ్ళైన 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. తర్వాత రావడం అనుమానం లేదు, మొదటే వస్తాడు. మా ఆవిడకి పాపం వస్తుంది, ఇది ఫ్రెండ్స్ పాపం వస్తుందనే మాటలేదు. ఓ ఏడాది 2 ఏళ్ళు అలాగే ఉంటుంది.